ప్రజాస్వామ్యంలో ఒకళ్ళని దించి ఇంకొకళ్ళు ఎక్కడం, మళ్ళీ అవతల వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉండటం అన్నటువంటిది ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క ప్రేమ పొందినటువంటి వాళ్ళకి సాధ్యమవుతుంటుంది. అది గెలుపోటములు నడుస్తూ ఉంటాయి. బ్రిటన్లో చరిత్రలో ఇప్పుడు బోరిస్ జాన్సన్ పార్టీ లేదా రిషి సునక్ ప్రస్తుత ప్రధానమంత్రి పార్టీ మొట్టమొదటిసారి దారుణ పరాభవం ఎదుర్కోబోతోంది. దాదాపు 100 సీట్ల నుంచి 200 సీట్ల గ్యాప్ వస్తుంది అన్నటువంటిది అన్ని సర్వేలు తేలుస్తున్నాయి. దీంతో ఆ పరాజయ భారం అంతా తన నెత్తిని వేసుకోవడం కంటే గతంలో ఏదైతే పార్టీ గేట్ కుంభకోణం, అంటే కరోనా టైంలో పార్టీలు ఇచ్చాడు, తనే పార్టిసిపేట్ చేశాడు, నిబంధనలు ప్రపంచానికి చెప్పారు తప్పించి తను అమలు చేయలేదు అంటూ ఆరోపణలు ఎదుర్కొని, తద్వారా కేసులు ఎదుర్కొని, పెనాల్టీలు ఎదుర్కొని, కోర్టుల్లో శిక్షలు అనుభవించినటువంటి బోరిస్ జాన్సన్ రాజీనామా చేస్తే ఇప్పుడు ఆయన్ని ఆ విధంగా రాజీనామా చేసేలాగా రెచ్చగొట్టినటువంటి మహిళా నాయకురాలు ఆ తర్వాత ప్రధానమంత్రి ఆవిడ ఫెయిల్ అయ్యాక రిషి సునక్ చేతికొచ్చింది. రిషి సునక్ ఇప్పుడు మొత్తం పార్టీనే పరిస్థితి సర్వనాశనం అయిపోతూ ఉండటం, ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల దెబ్బ, ఉద్యోగ అవకాశాల దెబ్బ, ఆర్థిక పరిస్థితి కుప్పకోవడం, ధరల పెరుగుదల, ఈ సంక్షోభాలన్నింటికి తనే కారణం అంటూ బ్రిటన్ సమాజం అసహించుకుంటున్నటువంటి నేపథ్యంలో బోరిస్ జాన్సన్ని ముందు పెట్టేందుకు సిద్ధపడుతున్నాడు రిషి సునక్. బోరిస్ జాన్సన్ ఆధారంగా ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నారు. బోరిస్ జాన్సన్ని క్రియాశీల రాజకీయాల్లోకి రమ్మనమని చెప్పి పూర్తి స్థాయిలో ప్రచారంలో ముందుండమని కోరుతున్నాడు రిషి సునక్.